వేడి 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 నేను దూరంగా వెళ్ళాలి వేడి వేడి మెరిసే కాంతిలో నీ ముఖం చూస్తూ తిరిగి బ్రతికే మార్గాలు వెతుకుతున్నా. నువ్వు నన్ను చాలా దూరం తీసుకెళ్ళావు. వేడి 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 పెడదాం. ఇది దక్షిణ కొరియా మరియు ఈక్వెడార్ మధ్య పోటీ. అవి కిందికి పడుతున్నాయి. ఈక్వెడార్ మీ మార్బుల్ ట్రాక్ పై ఆగిపోతే మీరు అవుట్. ఇది పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్. గేట్ వద్ద అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అధికారి సంకేతం ఇచ్చారు. ఇక మొదలు పెడదాం. ఇది దక్షిణ కొరియా మరియు ఈక్వెడార్ మధ్య పోటీ. అవి కిందికి పడుతున్నాయి. ఈక్వెడార్ ముందంజలో ఉండి ఎలివేటర్ వైపు నేరుగా వెళ్తోంది. ఈక్వెడార్ కు సాఫీగా సాగుతున్న అధిరోహణ. ఈ షాట్లను చూడండి. దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. ఈక్వెడార్ ఇప్పటికే ఫన్నెల్ రెండింటిలోకి చేరింది. కానీ కొరియా వేగంగా చేరుకుంటోంది. రెండింటి మధ్య తాకిడి జరిగింది. ఈ ఫన్నెల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి స్లో మోషన్ ఎఫెక్ట్ కోసం రూపొందించబడ్డాయి. మార్బుల్స్ ఇక్కడ ఎక్కువసేపు ఉంటాయి. ఇది మిమ్మల్ని ఉత్కంఠకు గురి చేస్తుంది. ఇప్పుడు ఫన్నెల్ 5లోకి చేరుకుంటున్నాయి. ఈక్వెడార్ ఆధిక్యాన్ని కాపాడుకుంటోంది. కానీ పోటీ చాలా హోరాహోరీగా ఉంది. ఫన్నెల్ 3లో అంతా సమానంగా ఉంది. మార్గం ద్వారా ఇది వరల్డ్ కప్ ప్రివ్యూల కోసం ఉపయోగించిన అదే ట్రాక్. అవి మళ్లీ కిందికి దిగుతున్నాయి. ఫైనల్ 5 వైపు వెళ్తుండగా ఆధిక్యం కోసం పెద్ద పోరాటం జరుగుతోంది. ప్రస్తుతానికి కొరియా గెలిచేలా కనిపిస్తోంది. దక్షిణ కొరియా విజయం కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇది తదుపరి రౌండ్లలో చోటు కోసం జరుగుతున్న పోటీ. ఇది చాలా తీవ్రంగా ఉంటుందని నేను ముందే చెప్పాను కదా. దక్షిణ కొరియా గెలుచుకుంది. కొరియాకు విజయం దక్కింది. వారికి అభినందనలు తెలియజేయండి. దక్షిణ కొరియా మన ఛాంపియన్షిప్ బ్రాకెట్లో ముందుకు సాగుతోంది. ఒక అద్భుతమైన ముగింపు. తదుపరిది నెదర్లాండ్స్ మరియు ఇండియా మధ్య పోటీ. అంతా జరిగే ట్రాక్ వద్దకు తిరిగి వెళ్దాం. అధికారి ఆదేశం ఇచ్చారు. నెదర్లాండ్స్ మరియు ఇండియా బయలుదేరాయి. నెదర్లాండ్స్ వేగంగా ముందుకెళ్లి మొదటి ఫన్నెల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఆ పోరాటాన్ని చూడండి. నెదర్లాండ్స్ ఎలివేటర్ వైపు వెళ్తుండగా అందమైన ప్రయాణం. ఏమి ఎక్కుతోంది, కానీ ఇండియా వేగంగా పుంజుకుని తిరిగి దాడి చేయడానికి వస్తోంది. ఇండియా ఫన్నెల్ రెండింటిలో తాకిడి చేసిన నెదర్లాండ్స్ కోలుకుని మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. గుర్తుంచుకోండి, ఇది కప్ సెంట్రల్ టాప్ టైర్ రేసింగ్ నుండి వచ్చిన ప్రసిద్ధ ట్రాక్. ఫైనల్ 4 వైపు వెళ్తోంది. నెదర్లాండ్స్ ఇంకా నియంత్రణలో ఉంది. ఇండియా ఏమైనా ప్రయత్నిస్తుందా? నెదర్లాండ్స్ చాలా సౌకర్యవంతంగా కనిపిస్తోంది. అవి ఈ హీట్లో చాలా సులువుగా దూసుకుపోతున్నాయి. అవి కిందకు దిగాయి. ఫన్నెల్ 5లో ఏమైనా డ్రామా ఉందేమో చూద్దాం. కానీ అంతా సజావుగానే కనిపిస్తోంది.
నెదర్లాండ్స్ గెలుచుకుంది. క్వార్టర్ ఫైనల్స్ లో వారు తమ స్థానాన్ని అధికారికంగా ఖరారు చేసుకున్నారు. ఇండియా నేడు తమ వేగాన్ని అందుకోలేకపోయింది. నెదర్లాండ్స్ ముందుకు సాగుతోంది. తదుపరి యుద్ధం కోసం వ్యూని సర్దుబాటు చేద్దాం. మరో హై స్టేక్స్ పోరుకు అంతా సిద్ధమైంది. అర్జెంటీనా మరియు బోస్నియా. మీ ఎంపిక ఏమిటి? కామెంట్లలో మాకు తెలియజేయండి. మేము 244 వద్ద లైవ్ చేస్తున్నాము. రెఫరీ ప్రారంభ సంకేతం ఇచ్చారు మరియు అవి బయలుదేరాయి. బోస్నియా ప్రారంభంలోనే ఆధిక్యాన్ని సాధించి ఫన్నెల్ 1లోకి సంపూర్ణంగా దిగింది. అది చూడండి, బోస్నియా నేరుగా ఎలివేటర్ వైపు వెళ్తోంది. అధిరోహణ యొక్క దృశ్యం ఎంత బాగుందో. బోస్నియా ముందుంది, కానీ అర్జెంటీనా వస్తోంది. అర్జెంటీనా కూడా వేగంగా పైకి ఎదుగుతోంది. బోస్నియా ఫన్నెల్ రెండింటిని అద్భుతంగా రక్షించుకుంది. అర్జెంటీనా దూరాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తోంది. అవి ఫన్నెల్ 3లోకి వెళ్తున్నాయి. బోస్నియా వారిని అడ్డుకోగలదా? అర్జెంటీనా లోపలికి దూకింది. ఎంతటి అద్భుతమైన రక్షణ క్రీడ! టిక్టాక్ లోని కొందరు అభిమానులు ఇది అసలైన కప్ డ్రా అని భావించారు. ఎంత ఆశ్చర్యం! నిజమైన డ్రా గోళీలతో జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అది చాలా నిష్పాక్షికంగా ఉంటుంది. అర్జెంటీనా ఓవర్టేక్ చేసింది. ఈ చివరి దశ చాలా ఉద్వేగభరితంగా ఉండబోతోంది.